ఇక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు సారీ చెప్పారు డీకే శివకుమార్. కొందరు నా మాటలను వక్రీకరించారన్నారు. నేను జీవితాంతం గాంధీ కుటుంబానికి విధేయులన్నారు డీకే. బీజేపీ నేత అశోక్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆర్ఎస్ఎస్ గీతం పాడా అన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ ను బెదిరించింది. అందుకే డీకే సారీ చెప్పారంటుంది బీజేపీ. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడి తప్పు చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒప్పుకున్నారు. అలా చేసినందుకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానమని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి జీవితాంతం తన విధేయత, నిబద్ధత ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించడానికే అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించినట్లు ప్రకటించారు. నమస్తే సదా వత్సలే మాతృభూమి అధ్యక్ష హిందూ భూమి సుగం వర్ధితోహం ಮಹಾಮಂಗಲೆ ಚರ್ಚೆ ಬೇಡ. ಅದನ್ನ RSS ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ. మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపి, ఆర్ఎస్ఎస్ కి కౌంటర్ ఇవ్వడానికే ఈ పాట పాడానని ఒకవైపు డీకే అంటున్నారు. అలానే సారీ కూడా చెప్పారు. కానీ బెదిరించి సారీ చెప్పించారని బీజేపీ అంటోంది. ఇంతకీ కర్ణాటక కాంగ్రెస్ ఏమంటోంది? ఎవరి ఒత్తిడి వల్ల కూడా తాను ముఖ్యంగా క్షమాపణలు చెప్పలేదు అని చెప్పి డీకే శివకుమార్ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం కర్ణాటకలో అధికార బదలాయింపుకు సంబంధించి, అంటే సీఎం మార్పుకు సంబంధించి చర్చ జరుగుతున్న వేళ డీకే శివకుమార్ అసెంబ్లీ వేదికగా ఇటీవల బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇటు ఐపీఎల్ గెలిచిన సందర్భంగా ఈ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా బీజేపీ రాష్ట్రాల్లో కూడా అనేక తొక్కిసలాటల ఘటనలు జరిగాయంటూ ఈ నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం జరిగింది. దీన్ని రికార్డుల నుంచి తొలగించొద్దని చెప్పి బీజేపీ కోరింది. ఆ తర్వాత ముఖ్యంగా ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ విధంగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడారు అని రాజకీయంగా చర్చ జరిగిన సందర్భంగా కూడా డీకే శివకుమార్ వివరణ ఇచ్చుకున్న పరిస్థితి. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తిని, కాంగ్రెస్లోనే పుట్టాను, కాంగ్రెస్లోనే చనిపోతాను, చివరి వరకు గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటాను అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ముఖ్యంగా ఇటు బీజేపీ ఒక పక్క కాంగ్రెస్ ఒత్తిడి వల్ల ఇటు క్షమాపణలు చెప్పారు అని చెప్తుంటే, ఇటు తాను ఎవరికి కూడా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి క్షమాపణలు చెప్పడం లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు ఇటు బీజేపీతో నేతలు యడ్యూరప్పతో మాట్లాడినప్పుడు కానీ, లేక ప్రధాని మోడీ, అమిత్ షా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తనకు అధికారం కోసం ఈ విధంగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు డీకే శివకుమార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలోనే డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చుకున్న పరిస్థితి ఉంది. ఎస్ గోపి.